ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. జూన్ 2 నుంచి గురుగ్రహం మారుతూ ఉంది. ఈ గురుగ్రహ మార్పు వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, వాళ్ళకి ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఓవరాల్గా ఇది ఎంతకాలం ఉంటుంది, మరి ఈ కాలంలో గురుబలం వీళ్ళకి ఎలా ఉండబోతుంది తెలియచేయండి. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృశ్చిక రాశి అనగానే గత 3-4 సంవత్సరాల నుండి ఎంతో నలిగిపోయినటువంటి వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. విపరీతంగా ఒక కష్టం అంటే వీరిదే. 100 రూపాయలకు కూడా బాధపడేటువంటి సందర్భాలు ఎన్నో ఎదురైనటువంటివి వీరికి ఉన్నాయి. ఒక గృహ సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, కొత్త ఏమైనా వ్యాధులు సోకడాలు, షుగర్, బీపీ, వాహన ప్రమాదాలు, తల్లి తండ్రి మరణించేటువంటి సందర్భాలు, విదేశాల్లో ఉండేవారు స్వదేశాలకు రావడాలు, భార్యాభర్తలకు గొడవలు జరగడాలు, విడిపోవడాలు, విడాకుల దాకా వెళ్ళడాలు, విడాకులు తీసుకోవడాలు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు వృశ్చిక రాశి వారు. పాపం అందరికీ ఒక శుభవార్త చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే లక్ష్మీ యోగం ఏర్పడబోతూ ఉన్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. లక్ష్మీ యోగం అంటే అత్యంత లక్ష్మీ యోగం. వివాహం కాని వారికి వివాహము, వివాహ సమస్యలలో ఉండేటువంటి వారికి సద్దు మనగడాలు, కోర్టు రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఇవి కొంత ఉపశమనం కలగడాలు, అప్పుల బాధ ఉండేటువంటి వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి వారికి ఒక వెలుగులాగా ఈ గురువు వీరికి ఒక వెలుగు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయి, మాకు అమ్ముడు పోవటం లేదు, లేదా మాకు పంచడం లేదు, ఇలాంటి విషయాలకై ఇది తెరబడబోతున్నది. ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగేటువంటి సందర్భాలు అయితే గోచరిస్తూ ఉన్నవి. విదేశీ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఎంతో శుభంగా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు మీ కులదైవం ఎవరైతే ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి, నేనే కామెంట్ చేస్తా. అత్యుత్తమైనటువంటి స్థానము మీకు ఏర్పడబోతున్నది. మీరు పనిచేసే చోట, ఇంటా బయట అదృష్టం బాగా కలిసి వచ్చేటువంటి సమయం ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు. అదేవిధంగా విదేశీ యోగము, మహాభాగ్య యోగము ఏర్పడబోతున్నది వీరికి. మహాభాగ్య యోగాలు ఏర్పడబోతున్నది. ఇక అదేవిధంగా మంచి జీవిత భాగస్వామి దొరకడము, వివాహం శుభంగా జరగడము, వ్యాపారంలో భాగస్వామ్యాలలో ఉండేటువంటి వ్యాపారాలలో లాభాలు రావడము, తప్పకుండా వివాహ యోగం మాత్రం ఏర్పడబోతున్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా మంచి జ్ఞానము, మంచి పేరు ప్రఖ్యాతలు, గౌరవము, పలానా అమ్మాయి మంచిది, పలానా అబ్బాయి మంచివాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతలు రావడము. అదేవిధంగా అదృష్టం ఎక్కువ అని చెప్పుకోవచ్చును. జీవితంలో మీరు ఎన్నడూ చూడలేని హైట్స్ ఈ 5 నెలలలో చూడబోతున్నారు ఈ వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే గడిచిన రోజులు ఒక 2024 వదిలేద్దాం, 2025, 2023, 22 చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి సందర్భాలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి స్థాన చలనాలు, నివాసంలో మార్పులు, వృశ్చిక రాశి వారు నా, నీ, ను, నే అక్షరాలు మొదలయ్యేటువంటి ప్రదేశాలలో ఉండడం వీరికి ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగంలో కొంత మార్పులు, నివాసంలో మార్పులు, కొంత వస్తు నాశనము కూడా కనబడుతున్నది. అదేవిధంగా మనోవాంఛ సిద్ధి, ఏదైతే మీరు అనుకుంటున్నారో మనస్సులో అది ఖచ్చితంగా నెరవేరేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నది. శరీర సౌఖ్యము, కార్యసిద్ధి,
దైవ అనుగ్రహము, భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతున్నది. ఐశ్వర్య ప్రాప్తి లభించబోతున్నది. కార్య సానుకూలత, బంధు వృద్ధి, చక్కటి కీర్తి, పేరు ప్రఖ్యాతలు, ధన లాభాలు, ధన వాహన వస్తువులు ఏమైనా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, ఇట్లా మనకు శారీరక సౌఖ్యము, దీంతోపాటు కార్యసిద్ధి, సంపూర్ణ ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతున్నారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వృశ్చిక రాశి వారు మరి గత జన్మలో బాధపడినటువంటి అంశాలు ఎన్నో అని చెప్పుకున్నాం కదా ఇందాక. అది దేనివల్ల? మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశ వలన, లేదా గోచార ఫలితాల వలన. అది ఏమిటో మీరు కనుక్కోవాలి కదా. నరేషు, నవీను, నవ్య ఇలా పేర్లు కలిగినటువంటి వారికి ప్రదేశ మార్పులు, వివాహాలు జరగడాలు, కన్సీవ్ అయి మిస్ అవ్వడాలు, బైక్ యాక్సిడెంట్స్ జరగడాలు, ఎవరో కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ఎంటర్ అవ్వడము, భార్యాభర్తలకు అనుమానాలు ఏర్పడడాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగిపోయినాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మరి రాబోయే రోజులలో జూన్ 1 నుంచి నవంబర్ 1 వరకు నాది పూచి, నాది గ్యారెంటీ. మీరు ఒక శుభాన్ని మాత్రం చూస్తారు. ఏ శుభాన్ని అయితే చూస్తున్నారో రాసి పెట్టుకోండి. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా మాత్రం ఒక్కసారి నా మాట విని నడిచే దశ అంతర్దశను చెక్ చేసుకోండి. మీ గురించే నేను చెప్పడం జరుగుతున్నది. లైక్ వన్స్ నాతో మాట్లాడిన తర్వాత, మాట్లాడక ముందు అనేటువంటిది మీ జీవితంలో 100% అది ఒక మన మర్చిపోలేని ఒక అనుభూతి మాత్రం ఉంటుంది. గురుగారు, మరి విశేషంగా రాబోయే కాలం అంతా వెలుగు సాఫీగా వెళ్ళాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారు. నన్ను కలవమని చెప్పి కూడా అన్నారు, కలిశారు. చాలామందికి బాగుంది. ఇంకా కలిసే ప్రయత్నం చేయండి, ఇంకా బాగుంటుంది. ఇంకా మీ వ్యక్తిగత చార్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, ఒకసారి చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇది నా సలహా, అంతే. ఓవరాల్గా గురుగ్రహ మార్పు వల్ల రాశి వాళ్ళకి రాబోయే కాలం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.